హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చికెన్ పిజ్జా చేయబోతున్నాము. పిజ్జా బేస్ కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చికెన్ పిజ్జాని రెడీ చేద్దాము. పిజ్జా బేస్ చేయడం నేర్చుకుంటే ఎలాంటి పిజ్జా అయినా ఇంటిలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం పిజ్జా బేస్ని ఎలా చేయాలో చూసుకొని ఒక పిజ్జా కూడా రెడీ చేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ దాకా షుగరు, 1 టీ స్పూన్ దాకా ఇన్స్టెంట్ ఈస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి గోరువెచ్చంగా ఉండే వాటర్ వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేస్తున్నాను. ముందు ఒక 2 నిమిషాల్లో మంచిగా మెల్ట్ అయిపోతుంది. మంచిగా మెల్ట్ అయిన తర్వాత 2.5 కప్పు దాకా మైదా పిండిని వేస్తున్నాను. 250 ml కప్పులోనే మైదా పిండి తీసుకున్నాను. ముందు ఇవి ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండే కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా వెజిటబుల్ ఆయిల్, బటర్ అయినా వాడుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని బౌల్ లాగా చేసుకొని పైన ఒక డ్రాప్ ఆయిల్ కూడా రాసుకొని పెట్టుకోవాలి. మంచిగా మూత పెట్టి ఒక 3-4 అవర్స్ పెడితే మనం పెట్టిన పిండి డబుల్ సైజ్ అవుతుంది. 4 అవర్స్ తర్వాత పిండి బాగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు పిజ్జా బేస్ చేయడం మొదలు పెడదాము. చూసారు కదా, ఇలా ఫెర్మెంట్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 2గా డివైడ్ చేసుకొని 2 బౌల్స్ చేస్తున్నాను. 2 పిజ్జా బేస్ చేయబోతున్నాను. ఇప్పుడు టేబుల్ టాప్ మీదకి కొంచెం మైదా పిండి వేసుకొని ఈ బౌల్ని కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. అంటే రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చపాతీ రోలర్తో పిజ్జా ఎంత సైజు కావాలో అంత వెడల్పుగా చేసుకోవాలి. ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ఆ సైజులో చేసేస్తున్నాను. సైడ్స్ కొంచెం ఎత్తుగా కావాలి. హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసేస్తే రెడీ అవుతుంది. నేను చేసిన పిజ్జా బేస్ ఒక 1 ఇంచ్ థిక్నెస్ ఉంది. ఇది ఉడికేటప్పుడు కొంచెం ఎత్తుగా అవుతుంది, అందుకని ఎక్కువ థిక్నెస్ పెట్టుకోకూడదు. రెండోది కూడా ఇలా ప్లేట్లో రెడీ చేసి పెట్టేస్తున్నాను. అది ఉడికిన తర్వాత ఇది కూడా రెడీ చేద్దాము. నేను పాన్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అలాగే ఒక ఫోర్క్ తీసుకొని దీని మీద ప్రిక్స్ పెట్టాలి, ఎందుకంటే పైన బబుల్స్ ఎక్కువ రాకుండా ఉండడానికి. కాకపోతే ఇది బండ్లాగా పెరిగిపోయిద్ది. ఇలా ప్రిక్ చేయడం వల్ల పెద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా ఇలా ప్రిక్ చేసి పెట్టేస్తున్నాను. ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ దాకా చాలు, రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం చేయబోతున్నాం కాబట్టి నేను తిరగబెట్టట్లేదు, ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టిన పిజ్జా బేస్ కూడా ఇలాగే చేసేద్దాము. సైడ్స్ అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ఎత్తుగా వస్తుంది. ఇలాగ పెట్టుకొని ఇది కూడా 2 మినిట్స్ 2 సైడ్ బేక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ దాకా మంచిగా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి, స్టోర్గా ఉంటుంది. ఇంత చాలు, మరి ఓవర్గా ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది కొంచెం చల్లారడానికి పక్కన పెడదాము. తర్వాత మనం ప్యాక్ చేసి పెడదాము. మంచిగా కూల్ అయిన తర్వాత ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కూల్ అయింది. నేను ఒక క్లింగ్ ఫిలిం తీసుకొని దానిలో ర్యాప్ చేయబోతున్నాను. మామూలుగా కవర్లో అయినా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే మంచి ఎయిర్ టైట్గా ఉంటే కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ దాకా నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. పిజ్జా చేయడానికి చీజ్ కావాలి. ఇది పిజ్జాకి వాడిన చీజ్ సెపరేట్గా ఉంటుంది. మొసరల్లా చీజ్ కానీ పిజ్జా చీజ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. అలాగే పిజ్జా సోస్, పిజ్జా పాస్తా సోస్ అని దొరికిద్ది. ఇది ఉండే మనకి ఇటాలియన్ హెర్బ్స్ కానీ ఆరిగానో కానీ ఏం అవసరం ఉండదు. అలాగే ఒక క్యాప్సికం, ఒక టొమాటో కావాలి, ఒక ఉల్లిపాయ, అలాగే నేను కొంచెం చికెన్ కూడా తీసుకుంటున్నాను చికెన్ పిజ్జా చేయడానికి. ఇది ఒక చికెన్ది ఒక సైడ్ బ్రెస్ట్ పీసే తీసుకున్నాను. ఒక 200 గ్రామ్ దాకా ఉంటుంది. దాంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి.
కొంచెం పసుపు ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల దాకా పక్కన పెట్టిన తర్వాత ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఒక 80% దాకా ఫ్రై అయితే చాలు, మరీ డ్రై ఫ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం బేక్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్రై అవుతుంది. ఇలాగ అయినప్పుడు నేను తీసేస్తున్నాను. మొత్తం ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం పిజ్జాని సెట్ చేద్దాము. నేను ఒక స్టీల్ ప్లేట్లోనే బేక్ చేయబోతున్నాను. దాని మీదకి ఒక టేబుల్ స్పూన్ దాకా పిజ్జా సాస్ వేసుకోవచ్చు. మనకి ఎంత టేస్టీ కావాలో అంతగా వేసుకోండి, బాగుంటుంది. దాని మీదకి పిజ్జా చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. ఎక్కువ చీజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టానికి అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం క్యాప్సికమ్, కొంచెం టొమాటోస్ లోపల సీడ్స్ని తీసేసిన తర్వాత ఫ్రెష్ వరకు వేస్తున్నాను, లేకపోతే వాటరీగా అయిపోతుంది. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చికెన్ పీస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ కూడా చీజ్ వేస్తున్నాను. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం వెజిటబుల్స్, చికెన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఒక లేయర్ కూడా వేస్తున్నాను. మనం బయట కొనుక్కుంటే పిజ్జా బేస్ కూడా చిన్నది దొరికిద్ది. మనం ఇంట్లో చేస్తే పెద్ద పిజ్జా బేస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కారం కోసం కొంచెం క్రష్డ్ చిల్లీ వేస్తున్నాను. మనకి ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి కారం ఎక్కువ అవసరం లేకపోతే తగ్గించుకోవచ్చు. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక అల్యూమినియం వెస్సెల్లో ఇలా పెట్టుకొని బేక్ చేయబోతున్నాను. ఒక 20 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. పిజ్జా బాగా చీజ్ అంతా మెల్ట్ అయ్యి మంచిగా వాసన వస్తూ ఉంటుంది. సైడ్స్ కూడా మంచిగా డ్రైగా ఫ్రై అయి ఉంటుంది. కరెక్ట్గా బేక్ అయితే కింద మంచి క్రిస్పీగా ఉంటుంది, పైన చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది పిజ్జా. తప్పకుండా అందరూ ట్రై చేసి చూస్తారు కదా. కింద సైడ్ కూడా చూపిస్తాను. అసలు మాడిపోకుండా పర్ఫెక్ట్గానే బేక్ అయ్యింది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.